ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్లోకి చేరుకుంటున్నారు విద్యార్థులు. 11 గంటల నుంచి 1:30 వరకు సెంటర్లలోకి అనుమతిస్తున్నారు అధికారులు. మధ్యాహ్నం 1:30 తర్వాత కేంద్రంలోకి అనుమతి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 24 పట్టణాల్లో 199 పరీక్షా కేంద్రాలైతే ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్లోనే 69 కేంద్రాలున్నాయి. రాష్ట్రంలో 73,084 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక హైదరాబాద్లోనే 28,697 మంది అభ్యర్థులైతే ఎగ్జామ్ రాయనున్నారు. అభ్యర్థులంతా కూడా ఎగ్జామ్ సెంటర్కి కనీసం గంట ముందు చేరుకోవాలని సూచించారు అధికారులు. ఇక నీట్ ఎగ్జామ్ కి సంబంధించి నిజాం కాలేజీ నుంచి మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ప్రజెంట్ నీట్ పరీక్షా కేంద్రాలకు స్టూడెంట్స్ చేరుకున్నారు. ఇప్పుడిప్పుడే అలో చేస్తున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కూడా అలో చేస్తామని ఎన్టీఏ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో స్టూడెంట్స్ అందరూ కూడా 10 గంటల తర్వాత పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఇప్పుడు గేట్లు ఓపెన్ చేసి లోపలికి అలో చేస్తున్నారు. హాల్ టికెట్ అదేవిధంగా ఇతర ఏదైతే ఎగ్జామ్ సంబంధించినటువంటి మెటీరియల్ ఉందో అవి చెక్ చేసుకుంటూ వాళ్ళని లోపలికి అలో చేస్తున్నారు. ఏవి తీసుకురావద్దు, ఏవి తీసుకురావాలనే అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక నోటీస్ బోర్డు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా తీసుకురావద్దని చెప్తూ ఒక డిస్ప్లే కూడా ఏర్పాటు చేసి స్టూడెంట్స్కి ఒక అవేర్నెస్ వచ్చే విధంగా చేస్తున్నారు. దాంతోపాటు ఏమేమి క్యారీ చేయొచ్చో కూడా పరీక్షా కేంద్రం వద్ద చెప్తున్నారు. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో 24 టౌన్స్లో 199 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 73,000 మంది ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్నారు. హైదరాబాద్లో 69 పరీక్షా కేంద్రాలుంటే 28,000కు పైగా స్టూడెంట్స్ ఈరోజు అటెండ్ కాబోతున్నారు. అయితే పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందు చేరుకోవాల్సి ఉంటుందని, బయోమెట్రిక్ కానీ ఫేస్ రికగ్నిషన్ సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ కానీ ఉంటుంది. దానికోసం ముందుగానే రావాలి. అదేవిధంగా స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించి ఏవైతే నాట్ అలౌడ్ ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి కూడా చెకింగ్ ఉంటుంది. సెల్ ఫోన్స్ కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, అదేవిధంగా పెన్స్ కానీ, పెన్ డ్రైవ్స్, ఇట్లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, అదేవిధంగా ఏదైనా తినడానికి సంబంధించినటువంటి ఐటమ్స్ కానీ, జ్యువెలరీకి సంబంధించినటువంటి ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావద్దు. కెమెరా కానీ, గాగుల్స్ కానీ, పర్స్ లాంటివి ఏవి ఉండొద్దని చెప్పి ఇప్పటికే ఎన్టీఏ స్పష్టంగా చెప్పింది. దేశవ్యాప్తంగా ఈరోజు ఎగ్జామ్ జరుగుతోంది. మెడికల్లో ప్రవేశాల కోసం విద్యార్థులంతా కూడా ఈరోజు ఈ ఎంట్రన్స్ అనేది రాయబోతున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. గేట్లు ఇప్పుడు 11 గంటలకు ఓపెన్ చేశారు. మధ్యాహ్నం 1:30 వరకు కూడా ఓపెన్ ఉంటే 1:30కు కరెక్ట్గా 1:30కు క్లోజ్ చేస్తారు. దీంతో 1:30 తర్వాత ఎవరు వచ్చినా కూడా అలో లేదని చెప్పి ఇప్పటికే అధికారులు ప్రకటించారు. మన రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోడల్ ఆఫీసర్గా నియమించారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్ను సూపర్విజన్ చేస్తున్నారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పోలీసుల ఆధ్వర్యంలో ఎక్కడ కూడా ఎవరు ఉండకుండా, గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. దీంతో ఈరోజు పరీక్షా కేంద్రాల వద్ద కూడా కఠినమైనటువంటి నిబంధనలు ఉంటాయని చెప్పి పోలీసు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో పరీక్షా కేంద్రం వద్ద అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఎండ ఉండడము, అదేవిధంగా హైదరాబాద్ లాంటి ప్లేస్లో ట్రాఫిక్ కూడా ఉంటుంది కాబట్టి కొంత తొందరగా రావాలని చెప్పి ఇప్పటికే అధికారులు సూచించిన నేపథ్యంలో వివిధ జిల్లా కేంద్రాల నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్లో సెంటర్ పడ్డ వాళ్ళందరూ కూడా నిన్న రాత్రే చాలా మంది వచ్చినారు. ఈ ఉదయం కూడా చాలా మంది చేరుకొని ఎగ్జామ్ పరీక్షా కేంద్రాల వరకు వచ్చి ఈరోజు పరీక్ష రాయబోతున్నారు. తల్లిదండ్రులు కూడా వెంట వచ్చి పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్పడం కానీ, వాళ్ళకి ఒక స్ఫూర్తినిస్తూ లోపలికి ఎగ్జామ్ బాగా రాయాలని చెప్పి పంపిస్తున్నారు. ఓవరాల్గా అయితే 1:30 గంటలకు ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి గేట్లు క్లోజ్ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. 5 గంటల వరకు క్లోజ్ అయిపోతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా ఈ లోపే, అంటే 1:30కు గేట్లు క్లోజ్ చేస్తాం కాబట్టి 12:30 గంటల లోపే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ వద్ద రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత 1:30 తర్వాత అలో చేయమని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఆధార్ కార్డు, అడ్మిట్ కార్డు, అదేవిధంగా ఒక ఫోటో సంబంధించి ఏదైతే అప్లికేషన్లో అప్లోడ్ చేశారో ఆ ఫోటో కూడా తీసుకొని రావాలని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. ఇది ప్రజెంట్ అయితే నిజాం కాలేజ్తో పాటు హైదరాబాదు, అదేవిధంగా మన రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి సెంటర్లో గేట్లు ఓపెన్ చేసి స్టూడెంట్స్ అందరినీ కూడా చెక్ చేసుకుంటూ లోపలికి పంపిస్తున్నారు. 1:30కు గేట్లు క్లోజ్ చేస్తారు. 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ జరగబోతుంది. మమతా, ఓటు యూ.